నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అతిపెద్ద శుభవార్తనైతే అందించబోతోందండి. మన విద్యార్థులందరికీ తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే వెలువడింది. ఈ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ మరియు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మనకు ఒక శుభవార్తనైతే అందించిందండి. ఈ తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుందనమాట. గతంలో అమ్మ ఒడిగా ఉండే ఈ పథకానికి 15,000 రూపాయలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చేది. అయితే కేవలం ఒక విద్యార్థికి మాత్రమే, రేషన్ కార్డులో ఒక విద్యార్థికి మాత్రమే ఈ డబ్బులను అయితే ఇచ్చేవాళ్ళనమాట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. మనకు దీనిపైన చాలా అపోహలు అయితే రావడం జరిగింది. ఈ డబ్బులు కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారని ప్రచారంలో జరిగింది. అయితే ఇటీవలే మన రాష్ట్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది, ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన మంత్రి నారా లోకేష్ గారు కూడా దీనిపైన కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాము అని చెప్పేసి ఆయన మరొకసారి కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకానికి మనకు ఒక్కొక్క విద్యార్థికి 15,000 ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. ఇలా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక ఈ తల్లికి వందనం పథకం ఎప్పుడు రిలీజ్ కాబోతోందంటే మనకు మే లోపుగా ఈ పథకం అయితే రిలీజ్ కాబోతోందండి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే 2024-25 సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. మనకు వాళ్ళ అటెండెన్స్ చూడడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి సంబంధించి వాళ్ళ అటెండెన్స్ 75% కన్నా పైన ఉన్నట్టయితే వాళ్ళందరికీ ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దీన్ని అప్లై చేసుకోవడానికి స్కూల్స్లోనే అప్లై చేసుకోవాలండి. ఇంకా ఈ డబ్బులు వచ్చేసి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి లేదా గార్డియన్ ఖాతాలోకి పడడం జరుగుతుందన్నమాట. తల్లి ఖాతాలోకి పడాలి అంటే తల్లి బ్యాంకు ఖాతానైతే కలిగి ఉండాలి. అంతేకాకుండా బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్నట్లయితే మాత్రమే డబ్బులు డైరెక్ట్గా గవర్నమెంట్ వేసినప్పుడు డిబిటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మీ అకౌంట్లోకి అయితే చేరుతాయి. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ కలిగి ఉండడం కంపల్సరీ అండి. గతంలో అమ్మ ఒడి తీసుకున్న అకౌంట్ అయితే మీరు దాన్ని యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. డబ్బులు మాత్రం పడాలంటే ఎన్పిసిఐ లింకింగ్ ఉండాలి. ముందు అమ్మ ఒడి డబ్బులు పడినట్టయితే ఎన్పిసిఐ లింకింగ్ ఉంటుంది. దానికి మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు బ్యాంకుకి వెళ్ళి మీ ఆధార్ కార్డును సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళ ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేస్తారు. ఈ తల్లికి వందనం పథకము మనకు మే నెలలో రిలీజ్ కాబోతుంది కదండి. దీనికి అప్లై చేసుకోవడానికి మనకు మార్చి నెలలోనే అవకాశం అయితే కల్పిస్తుంది అన్నమాట గవర్నమెంట్. మార్చి తర్వాత స్కూల్స్ అన్నీ మూసివేయబడతాయి. కాబట్టి మార్చి లోపుగానే దీన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. మే నెలలో మనకు కొత్త విద్యా సంవత్సరం మొదలవగానే, కొత్తగా విద్యార్థులు స్కూల్కి వెళ్ళగానే మనకు శుభవార్తనైతే అందిస్తారు. ఈ తల్లికి వందనం పథకం డబ్బులనైతే ఎలాగైనా ఈ మే జూన్ నెలలో ఖచ్చితంగా అందిస్తామని మాత్రం చెప్పడం అయితే జరుగుతోంది. ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోందండి. ఫిబ్రవరి 6వ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి నిధులను అయితే కేటాయించడం జరుగుతుంది. మనకు ఫిబ్రవరి 24వ తేదీన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో మనకు డబ్బులను అయితే కేటాయించి అప్లికేషన్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అతి త్వరలోనే దీనికి సంబంధించిన శుభవార్తను అయితే వింటాము. అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ మార్చి నెలకంతా అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. మీరు అన్ని సిద్ధంగా ఉంచుకున్నట్టయితే వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇదండి తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే
దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.